నా పేరు కలవకుల వెంకటరత్నం అండి. నేను ఒక రైతుని. కాకపోతే ఇక్కడ రైతుల పరిస్థితి చాలా దయానీయంగా తయారైంది. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప ఇక్కడ రైతు పరిస్థితి మారట్లేదు. అందుచేత పవన్ కళ్యాణ్ గారు ఇది చూసి వెళ్తున్నారు కనుక ఏదైనా మాకు మంచి చేసి ఈ డ్రైన్కి ఇరువైపులా గట్టు పెడితే మేము రైతులు మరలా వ్యవసాయం చేసుకోగలం. లేకపోతే వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఏదైనా వలసల పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతకాలం ఉంది ఈ ప్రాబ్లం అనేది? 6 years నుంచి 6 years నుంచి ఉంది. గత ప్రభుత్వం వచ్చారు, చూసారు, వెళ్ళారు తప్ప ఏమీ చేయలేదు. మరలా ఈ ప్రభుత్వం వచ్చింది, ఈయన వచ్చి చూస్తున్నారు. ఏం చేస్తారో వేచి చూడాలి. ఏం చెప్తారు మా ద్వారా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి రైతాంగం తరఫున? రైతాంగం తరఫున ఆయన చూసి వెళ్తున్నారు కదండి. ఇప్పుడు ఇంకా మనం చెప్పేది ఏమీ లేదు. ఆయన ఏం చేయాలనుకుంటున్నారో చేసే మన సమస్య మనం చెప్పడం. మన సమస్య వచ్చి ఓన్లీ డ్రైన్ ఇరువైపులా గట్టు వేయటం. గట్టు వేస్తే సరిపోతుంది. సొసైటీలో మాకు రుణాలు తీయటం ఎలా ఉన్నా కనీసం వడ్డీలో రాయి తీస్తే సరిపోతుంది. వడ్డీ రాయి తీస్తే మరి రీషెడ్యూల్ రుణాలు చేస్తే మళ్ళీ రైతు కోలుకుంటాడు. కొబ్బరి మొక్క వేసి పెంచుకునే అవకాశం వస్తుంది. ఒక కొబ్బరి మొక్క వేస్తే కూలీలే కాదు, ఒలుపు వాళ్ళు, వ్యాపారస్తులు చాలా మంది బతుకుతారండి దాని మీద. ఇక్కడ ప్రధాన పంటే కొబ్బరి. ఇంకా ఏ విధమైన పంట ఇక్కడ లేదు. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది అసలు మామూలుగా? ఇప్పుడు ఎకరానికి మాకు ఖర్చు పెట్టి వేసుకోవటానికి ఒక 15,000 రూపాయలు అయితే మేము మళ్ళా వేసేసుకోగలమండి. అది ఒక 5-6 years లో మళ్ళా మేము దాన్ని నుంచి ప్రొడక్షన్ తీసుకోగలుగుతాం. ప్రధానంగా మీ సమస్య ఏంటి సార్? మీ ఏరియాలో రైతాంగం సమస్య ఏంటి? మీ పేరేంటి? నా పేరు వెంకటేశ్వరం అండి, సిహెచ్. మాకు కొబ్బరి వల్ల ప్రధాన పంట అండి ఇది. మేము చేసే పని అంతా కొబ్బరి మీద ఉంటుందండి. ఒక కొరియర్ ఇండస్ట్రీ కానీ దానివల్ల ఇంచుమించు 400-500 మంది బ్రతుకుతారండి దాని మీద. నెక్స్ట్ కొబ్బరి ఒలిపి కార్మికులు 400 మంది ఈ 10 గ్రామాల్లో ఉన్న ఒలిపి కార్మికులు ఉన్నారండి. దానికి అత్యంతంగా ఉన్నది డ్వాక్రా పరిశ్రమ ఒకటి, దాన్ని కూడా ఆధారపడి ఉన్నారండి. అది ఈ కొబ్బరి పంటలు లేని కారణం చేత మేము గత 6 సంవత్సరాల నుంచి వెనక్కి వెళ్ళిపోయాము. మేము మా భవిష్యత్తు అనేది రేపటి తరాలకు మేము అందివ్వాలి ఏంటన్నది తెలియట్లేదు మాకు. మరి మన కళ్యాణ్ బాబు వచ్చారు కాబట్టి మాకు ఈ సమస్యల మీద సరైన స్పందన ఇచ్చి మమ్మల్ని మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారని మేము కోరుకుంటున్నామండి. మా ద్వారా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? రైతాంగం తరఫున ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంటారు? మాకు మళ్ళీ కొబ్బరి పంటకి మాకు మొక్క ఇవ్వాలండి. మొక్క ఇచ్చి దాన్ని పోషించే ఖర్చు కూడా మరి గవర్నమెంట్ కల్పిస్తే రైతాంగం మేము వెళ్ళే అవకాశాలు ఉంటాయండి మాకు. ఇదేనండి. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో ఏ విధంగానే చేయలేదండి. గత ప్రభుత్వాలకి వినతులు ఇచ్చారండి మా గ్రామం నుంచి. ఏ విధంగా కూడా ఏ అధికారులు కూడా వచ్చి చూసి వెళ్ళడం తప్ప ఏ విధమైన స్పందించలేదండి వాళ్ళకి. మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్న రామానాయుడు గారు వచ్చారండి. ఆయన మాకు 16 కోట్లు ప్రకటించారండి. ఆయన అది సరిపోవట్లేదండి. దానికి ప్రత్యామ్నాయంగా మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మాకు సొసైటీ వేవర్స్ ఇవన్నీ ఉన్నాయండి. అవి అప్పులు ఉండిపోయి ఉండే అక్కడేమో అధికారులు ఏమో లడాయించేస్తున్నారండి మమ్మల్ని అప్పులు కట్టండి అని. ఇప్పుడు అది పెద్ద సమస్య అయిందండి. అది మాకు అప్పులు తగ్గించి మళ్ళీ మాకు రీషెడ్యూల్ గా చేసుకునేటట్టు రైతుని మంచి పొజిషన్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాం సార్. నా పేరు, నేను స్థానిక గ్రామస్తుని. నేను రిటైర్డ్ మొన్నే హై స్కూల్ టీచర్ని. ఈ ఊరే మాది కేసినపల్లి గ్రామం. ఇక్కడ చూస్తున్నారు కదండి, కొబ్బరి చెట్లు చాలా దారుణంగా పంట అంతా నాశనం అయిపోయింది. రైతులు చాలా విధంగా ఇంకా ఏడుపుతారు. వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి ఆదాయం లేదు, ఒక్క పైసా లేదు. ఇంచుమించు లక్షలాది కొబ్బరి చెట్లు నాశనం అయిపోయినాయి. కానీ మరి ఈ గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. ఎంచేతంటే టెక్నాలజీ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ, నేను ఇక్కడ దూరంగా ఉన్నాను, అక్కడ ఆయనే మాట్లాడుతున్నారు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి, ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కాదన్నారు. అది కరెక్టే. కాబట్టి ఖచ్చితంగా ఏటుగట్టు ఎత్తు చేసి ఆ నీరు డ్రైను, ఉప్పు నీటి డ్రైను బయటికి రాకుండా తోటలోకి చెయ్యాలి. అది ఫస్ట్ కట్టడి చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయిన 8 కిలోమీటర్లు గతంలో 2017-16లో జరిగిందంట డ్రెడ్జింగ్.
తర్వాత ఇక్కడ నుంచి శంకరగుప్తం వరకు జరగలేదంట. కాబట్టి ఇక్కడ వరకు వచ్చిన వాటరు అటువైపు పై వైపు వెళ్లకుండా ఇక్కడే స్టాక్ అయిపోవటంలో ఈ నీళ్లు ఫ్లోటింగ్ ఎక్కువైపోయి తోటలో మునిగిపోవటం జరుగుతుంది. కాబట్టి ఆ రెండు కరెక్షన్ చేస్తే తర్వాత ఏటిగట్టు పర్మనెంట్ గా చేసి ఒక సంవత్సరం ఊరుకుంటే రైతులు ఆ ఉప్పు నీరు అన్నది ఆ వర్షం నీరుకి వీటికి చప్పబడి కొంతవరకు 50% మారుతుంది నేల. తర్వాత అలా రైతులు కూడా దాన్ని రికవర్ చేసుకుంటారు. కొత్త మొక్క వేసుకోవటం ఇది కనీసం 5-6 సంవత్సరాలకి మళ్ళీ పర్మనెంట్ గా మొక్కలు బయలుదేరి మా పిల్లలకైనా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చెయ్యాలని మీ S4 టీవీ ఛానల్ వారికి చాలా కృతజ్ఞత. ఎంచేతంటే ఇది పబ్లిష్ చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య, స్టేట్ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఇది ఏదో లోకల్గా కోనసీమ గవర్నమెంట్ వాళ్ళు కాదు, మరి ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ చేసి ఇక్కడ ప్రజలు చాలా చాలా బాధపడుతున్నారండి. ఎకనామిక్ గా చాలా అంటే మాకు పంట సేల్ లేవు, పంట కాలం లేదు. ఈ కొబ్బరి తోటే ఆధారం. ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు 9 గ్రామాలు కరవాక నుంచి శంకరగుప్తం వరకు వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని మీరు కూడా ఆ ఛానల్స్ లో రిలీజ్ చేసి ప్రత్యేక ఫోకస్ చేయాలని నేను కోరుచు నాకు అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? ఏం చేస్తే మీరు సొల్యూషన్? సార్ మేము మాది కూడా నేను రిటైర్ ఎంప్లాయీని, టీచర్స్. గవర్నమెంట్ రావాలని మేము కూడా కోరుకున్నాం. ఇది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వం వస్తే చక్కగా పరిపాలిస్తుంది. డెవలప్మెంట్ తో పాటు సంక్షేమం కూడా ఇవ్వాలి, అభివృద్ధి సంక్షేమం. అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో జరుగుతుంది. గవర్నమెంట్ కి సంక్షేమం ఇస్తుంది పథకాలు, ఓ పక్క నుంచి ప్రాజెక్టులు కూడా ఒక 40% అలాగా రేజ్ అవుతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా అలా జరగలేదు. కాబట్టి దాంతో పాటుగా చిన్న రిక్వెస్ట్ సార్, మేము ప్రజలమే కాబట్టి మేము రిటైర్ అయిన 10 నెలలు అయింది. మాకు మరి సంక్షేమానికి ఇచ్చే డబ్బులు, మా రిటైర్ అయ్యే వచ్చే బెనిఫిట్స్ కూడా 1 పైసా ఇప్పుడు వరకు రాలేదు. మేము మరి ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసాం. ఈ రకంగా మరి మమ్మల్ని కూడా ఆదుకోవాలని మా ఎంప్లాయీస్ తరపున ప్రత్యేకంగా రిటైర్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళు ఒక డబ్బులు ఒక 20 లక్షలు 10 లక్షలు మేము దాచుకున్న సొమ్మే. అది కూడా మాకు అది ఇస్తే ఓ పెళ్లి చేసుకోవటం, లేకపోతే చిన్న గృహం కట్టుకోవడం చేయగలుగుకుంటాం కదా. పేద టీచర్స్ ఉంటారు, పేద ఎంప్లాయీస్ ఉంటారు. కాబట్టి వాళ్ళ సమస్యలను కూడా అర్థం చేసుకుని అందరి సంక్షేమం కావాలి. కాబట్టి ఈ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఆ విషయం కూడా దృష్టి పెట్టాలని మీరు ప్రత్యేక ఫోకస్ మీ ఛానల్ ద్వారా చేయాలని ఆశిస్తున్నాను. సమస్య కేవలం కొబ్బరి తోటలో మన పవన్ కళ్యాణ్ ఇది వరకు మన రాజోలు నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు అండ గడ్డ కూడా 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు ఇది వరకు మనకి రాజోలు గ్రామానికి ముందు నెగ్గినటువంటి వ్యక్తి. ఆ ఎమ్మెల్యే గారు ఏదో డ్రాప్ అయిపోయారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ముందు 2వ సారి మాకు రాజోలు ఇక్కడ దేవుళ్ళు అంటుడు పవన్ కళ్యాణ్. ఇతను సమస్యలని ఈ కొబ్బరి తోటలని పరిష్కారం చేసి మాకు ఏదో మేలు చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎక్కడో హైదరాబాద్లో ఉంది, ఇక్కడ నుంచి వచ్చి మా మార్మల్ గ్రామాన్ని ఏదో కాపాడతారని అతను దేవుళ్ళగా భావించి మేము ఎంతో ఆశాజనకంగా చూస్తున్నామండి. ఈ కొబ్బరి తోటలకు మరి న్యాయం చేస్తే అది సరిపోద్దండి. కొబ్బరి తోట పనిచేస్తలేదు, ఒక 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరం పనిచేస్తలేదు. అది ఈయన పవన్ కళ్యాణ్ కవర్ చేస్తాడని మన గ్యాస్ చేస్తాడని అది. ఆ జగన్ దొంగాడు ఏం చేస్తలేదు. అది 5 ఏళ్ళు పట్టించుకోలేదు, రైతులు కానీ ఏం పట్టించుకోలేదు. నాకు డబ్బులు వేసి ఇవ్వరండి జగన్ గారు ఉండగానో, తను పోయారండి, వేయటం మానేసారండి ఇప్పుడు.